మావోయిస్ట్ పార్టీ పూర్తిగా పతనవస్థల దశలో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అంశం. ఇప్పటికే అగ్రనాయకులను కోల్పోయింది. చాలామంది అగ్రనాయకులు లొంగుబాట పట్టారు. అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఎన్కౌంటరు చేస్తారనే ఒక ఇష్యూ కూడా ఉన్నట్టుంది. ప్రస్తుతం స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేసిన కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ బిట్టితో ఉన్నారు. నమస్తే అండి రాజిరెడ్డి గారు. మావోయిస్ట్ పార్టీ డౌన్ఫాల్ అనేది జరుగుతుంది. కానీ 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీరు పార్టీలో పనిచేశారు. ఏం సాధించారు అంటే రాజిరెడ్డి నుంచి ఏం సమాధానం వస్తుంది? ఏం సాధించడం అంటే భూస్వామ్య విధానంలో కొన్ని భూములు పంచడం, తర్వాత వాళ్ళ పెత్తందారితనాన్ని తొలగించడం, ప్రజల సమస్యలను కొన్ని పరిష్కరించడం, ప్రజలకు కొంత స్వేచ్ఛ కల్పించడం, ఇది మేము సాధించినటువంటి. కరెక్టే, ఒప్పుకోవచ్చు. అంటే 50 ఏళ్ళు ఉందా మీ పార్టీకి చరిత్ర? 5 దశాబ్దాలు. 5 దశాబ్దాలు ఉంది. ఒకనాటి దోపిడీ వ్యవస్థను, భూస్వామ్య వ్యవస్థను, ఇలాంటి ఒకటప్పటి దొరల పాలనను వ్యతిరేకిస్తూ చాలామంది మావోయిస్టు బాట పెట్టారు. కానీ అప్పుడు అంటే చాలా చూసి ఉంటారు మీరు. ఎందుకంటే మీ పెద్దపల్లి జిల్లా కిష్టంపేట కానీ ఆ గ్రామాలన్నీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ కూడా జనశక్తి కానీ అప్పుడు నక్సలైట్లు కానీ పెద్ద ఎత్తున వెళ్ళిపోయే పరిస్థితి. సో అంటే ఎందుకు అంటే ఇప్పుడు రాజిరెడ్డి కూడా మీరు కూడా అంటే మామూలుగా నేను కుల ప్రస్తావన చేయాలి కూడా, రెడ్డి అనే బలమైన కులం నుంచే మీరు కూడా ఉన్నారు. ఎందుకని అంటే మీ మనసులో ఎందుకని వచ్చింది నేను పార్టీకి పోవాలి, ప్రజలను రక్షించాలనే ఆలోచన? అంటే ప్రజల్లో అప్పటికి భూస్వాములు చేసేటువంటి దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు, తర్వాత అన్ని కుటుంబాల మీద వేధింపులు అనేటువంటి అప్పటి వరకు జరిగినాయి, అప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం అనేటువంటిది కొంత వచ్చిన తర్వాత కొంత వెనుకకు తగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా వస్తున్నటువంటి క్రమం, అదొక మూమెంట్గా ఉంది అప్పుడు. ఓకే. దాంట్లోపల మా కుటుంబం కూడా చాలా ఇబ్బందుల పాలైంది. అంటే ఎందుకు మీకు ఏమైనా సంఘటనలు జరిగినాయా? సంఘటన ఏం జరగలేం, కానీ మా కుటుంబం కూడా వాళ్ళ లాస్ అయింది. కొంత లాస్ అంటే ఇక రకరకాల పద్ధతులు. అంటే మీ భూములు లాక్కున్నారా? మా భూములు లాక్కోలే, కానీ భూములు కొనిచ్చి తర్వాత వడ్డీలకు వసూలు చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి అప్పులపాలు చేశారు. దాంతో అది కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు నా మనసులో ఉండేది. తర్వాత మా క్లాస్మేట్ కూడా ఆయన పనిచేస్తున్నాడు, అట్లా పరిచయం పార్టీలో. ఏం పేరు? అంటే ఇంటికాన్నే పల్లేర్ల మొగిలి. ఆయన ద్వారా కొంత ఆయన పరిచయం ద్వారా నేను పరిచయం అయింది. ఓకే. అట్లా ఆయన ద్వారా ఇక అట్లా మాకు కొన్ని దళం పరిచయం అయింది. అట్లా కొన్ని విషయాల మీద నేను కూడా పోవాలి, సమాజాన్ని మార్చాలి, మాకు ఇంత భూమి ఉండేది అంత ఉన్నప్పటికీ అంటే ఇట్లాంటి అన్యాయాన్ని కొంత ఎదిరించి ఒక కొత్త సమాజాన్ని తీసుకురావాలని ఆలోచించడైతే. మీ తల్లిదండ్రులు వద్దని లేదా మరి? వాళ్ళు ఏడుస్తారు కదా, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు? మనం పోయేంత వరకు వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తెలిసింది మరి వాళ్ళకి? నేను పోయినాక ఒక వారం రోజుల లోపల తెలిసి ఉంటుంది. అంటే కనబడతాడు ఎందుకు అన్నటువంటి తెలుసు. అంటే తర్వాత ఎట్లా అర్థమైంది అన్నటువంటి నాకు కూడా తర్వాత ఎటు పోయినాం అంటే ఇట్లా అని చెప్తే అప్పుడు తెలిసింది. పోలీసులు రాలేదు మరి మీ ఇంటికి? పోలీసులు వచ్చే ఉంటారు. ఇప్పుడు స్టేట్ కమిటీలో పనిచేసారు మీరు. ఇప్పుడు చాలామంది నాయకులు చూసి ఉంటారు మావోయిస్ట్ పార్టీలో. ఎట్లా ఉంటుంది అంటే మీరు అడవులలో తిరిగే క్రమంలో రోజు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? మీకు అక్కడ షెల్టర్ దొరికితే ఒకవేళ మీకు పైన పోలీసులు అటాక్ చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? రోజు నడుస్తాం, వండుకుంటాం, తింటాం. ప్రోగ్రామ్ సుమారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? అంటే ఎన్ని కిలోమీటర్లు అంటే 5 నడవచ్చు, 6 నడవచ్చు, 10 నడవచ్చు. అక్కడ మనం ఎక్కడైతే ఏ ఊరికైతే పోవాలనుకుంటాం, లేదా ఒక ప్రాంతం నుంచి ఏ ప్రాంతం పోదాం అనే దాన్ని బట్టి 4 గంటలు నడవచ్చు, 3 గంటలు, అంటే ఒక 2 గంటలు ఒకసారి, ఒక 2 గంటలు ఒకసారి, అట్లా ఒక్కొక్కసారి ఎక్కువ కూడా నడుస్తాం. ఒకప్పుడు పెద్ద మీటింగ్లు పెట్టేవాళ్ళు కదా, రాష్ట్ర కమిటీ సమావేశాలని పెట్టేది కదా. సో అంటే మీకు ఒక సేఫ్ సైడ్ ప్లేస్ ఎంచుకొని పెడతారా? అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ఒక ప్లేస్ ఎంచుకొని, అంటే ప్రజలతోటి కొంత సంబంధాలు ఉండి బలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ టెరైన్ అనుకూలతను చూసుకొని అక్కడ ఏదైనా మీటింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటాం. ఇన్నేళ్ల మావోయిస్ట్ పార్టీలో సమాజానికి ఏం జరిగిందనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సమాజంలో మార్పు ఏమైనా వచ్చిందా మావోయిస్ట్ పార్టీ ఉండడం వల్ల? మావోయిస్ట్ పార్టీ వల్ల కొంత మార్పు వచ్చింది. తర్వాత మళ్ళీ నేను దెబ్బైన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన
మార్పులు వచ్చినాయి. అంటే ఏ రకంగా? ఇక ప్రభుత్వం కొన్ని మేము వెనక్కి తగిన తర్వాత 70 అయిన తర్వాత ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడం కానీ సంస్కరణలు ప్రవేశపెట్టడం అలాంటి దాంతో ఇక కొద్దిగా ప్రభుత్వ ఆధీనంలోకి పోయి రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ రావడం అవును, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి జరిగినాయి. ఇప్పటికి కూడా ఆదివాసీలకు సంబంధించి ఊర్లలో రోడ్డు లేవు, వాళ్ళకి స్కూల్స్ లేవు, రేషన్ కార్డు లేవు. పార్టీల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు హిడ్మా కానీ, ఇప్పుడు బడిసే దేవా కానీ, ఇంకో చాలామంది పేర్లు చెప్పాలంటే ఇప్పుడు మిశ్రా ఉన్నాడు సెంట్రల్ కమిటీలో, ఉన్నారా? ఎవరు? మిశ్రా. తెలియదు నాకు. సో వీళ్ళందరూ ఉన్నా కూడా అక్కడ డెవలప్ కాకపోవడానికి పరిస్థితి ఏంటి? డెవలప్ అంటే అందరూ ఒకే రకంగా బతకాలన్నటువంటిది కనబడుతుంది, కానీ ఈ రోడ్ల వ్యవస్థ తర్వాత ఈ హాస్పిటల్ ఇవన్నీ అయితేనో అట్లాంటి డెవలప్ లేదు. కానీ ఒక రోడ్డు ఒక దీన్నే చూసి మేమైతే డెవలప్ అనుకోం, కానీ ప్రజల జీవన విధానం ఎట్లా మెరుగులు ఉన్నాయి, అప్పటికి ఇప్పటికి ఎట్లా బతుకుతున్నారు, సరి సమానత్వంగా ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలనుకుంటే మేము దాన్ని డెవలప్ చేస్తాం ఎక్కువ. వీలైన మేరకు స్కూల్స్ ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉంటాయో ఓకే అక్కడ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, అక్కడ జార్ఖండ్, బీహార్లో అక్కడ కొన్ని ఏర్పాటు చేసిరని తెలుసు, కానీ మనకు అంత నిర్దిష్టంగా తెలియదు. స్కూల్స్ పెట్టిరా? ఇక్కడ అయితే కొన్ని నడిపారు ఛత్తీస్గఢ్లో. అంటే మీ పార్టీకి సంబంధించిన నేతలే చదువులు చెప్పేవాళ్ళ? లేదు, గ్రామస్తులల్లా కొంతమంది చదువుకున్న వాళ్ళని వాళ్ళ ద్వారా అక్కడ చదువు చెప్పడం అంటూ నేర్పేది, మొత్తం ట్రైనింగ్ ఇచ్చి మా పార్టీ నుంచే ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకు, అంటే ఎట్లా చెప్పాలి ఏంటనేటువంటి కొంత. వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అట్లా చదువు నేర్పించింది చాలామంది. గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మంచి చదువుకున్నారని చెప్తారు వాళ్ళు. అంటే ప్రభుత్వం ఒకటి ఆరోపిస్తుంది, మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అనేది ఆరోపణ. నిజంగానేనా? అభివృద్ధి చేయనియరు మీరని అంటే మేము ఉన్న కాడ అంటే అభివృద్ధి కానియలేదు అంటే ఓవరాల్గా ఇప్పుడు జరిగే అది వాస్తవం కాకపోవచ్చు కాదు, ఎందుకంటే మేము ఉన్న కాడ మేము రానియలేదు అనుకుందాం, లేని కాడ అయితే అది అంతటా కూడా చేయలేదు కదా. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే మేము ఉన్న కాడనే చేయడం అటువంటిది మా నుంచి ప్రజలు దూరం అవుతారు అట్లా చేయడం ద్వారా. మేము ఎక్కడ ఉంటామో అక్కడ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. మిగతా కాడ ఇప్పుడు జనరల్గా చేస్తుంది, మేము ఉన్న కాడికి ఎక్కువ కేంద్రీకరించి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 5-6 రాష్ట్రాలు ఇప్పుడు విస్తరించింది అనుకుంటాం మావోయిస్ట్ పార్టీ. ఒక స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కూర్చున్నప్పుడు మీ విధి విధానాలు ఎలా ఉంటాయి? అంటే మీకు ఇన్పుట్స్ వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లా ఉంది, ఈ నాయకుడు ఇట్లా చేస్తుండ అనేది చర్చకు వస్తుందా? అంతటికి ఎందుకుంటే ఏ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్ర కమిటీ మీటింగ్, ఎవరైనా సరే మీ స్టేట్ కమిటీ కూర్చున్నా కూడా అంటే ఎవరు చేసినా కూడా చర్చకు వస్తుంది. తప్పులు చేసినా ఒప్పులు చేసినా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతని చేసే విషయంలో సరిగా అయిందా కాదంటే సమీక్ష చేసుకొని వాటి మీద తప్పులు ఒప్పులు ఉంటే సమీక్షలో రాసుకుంటాం, తర్వాత విమర్శ కూడా చేసుకుంటాం. అంటే వాస్తవం ఏం చేసినా ఇంకా ఎక్కడ మిస్టేక్ చేసినటువంటి స్వయమర్శ ద్వారా పరిష్కరించుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉంది అడవుల పరిస్థితి? అంటే కర్రెగుట్టలు కానీ, దండకారణ్యం కానీ, నేషనల్ పార్క్ కానీ, మహారాష్ట్ర అడవులు కానీ తిరిగే పరిస్థితి ఉందా మావోయిస్టులు? అక్కడి విషయం కూడా తిరిగే పరిస్థితి లేదు, అంటే ఓవరాల్గా తిరిగే పరిస్థితి లేదంతా. అంటే ఇక పోలీస్ క్యాంపులు ఎక్కువైపోయినాయి, కార్పొరేట్ సెక్యూరిటీ ఎక్కువైపోయింది. తర్వాత ప్రతి 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల లోపల ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్, ఒక క్యాంప్ వేయడం, కొన్ని గ్రామాలలో అటాచ్గా 2 వేసుకోవడం. దాంతో కొంత ఎటు కదిలినా వెంటనే తెలిసిపోయేటువంటి దగ్గర అయిపోయినాయి కదా. ఈ గెరిల యుద్ధానికి దానికి కొంత దెబ్బతినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్లనే ఎక్కువ నష్టాలు జరిగింది. అంతకుముందు సమాచారం పోయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయేది, ఇప్పుడు ఎక్కడ పోయినా ఒక పోలీస్ స్టేషన్ దాకుతుంది, అక్కడ కూడా దగ్గర అయిపోతుంది. తిరిగే పరిస్థితి లేదు ఇక, అట్లా తిరిగే పరిస్థితి తక్కువైంది. అంటే ఇప్పుడున్న మన పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లారాజురెడ్డి కానీ, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కానీ, దామోదర్ మీతోనే పనిచేసి ఉంటాడు స్టేట్ కమిటీలో. ఇప్పుడు గణపతి కానీ సీనియర్ మెంబరు, దేవుజీ కానీ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన. సో మిగతా కొంతమంది మిగిలి ఉండవచ్చు, 16-17 మంది అని పోలీసు రికార్డులు చెప్తున్నాయి. వాళ్ళందరూ లొంగిపోయే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళ గురించి మనకు తెలియదు. ఇక్కడ దామోదర్ అయితేనో మేము కలిసి ఉంటాం, కానీ మల్లారాజరెడ్డి ఎక్కడ ఉంటో తెలియదు, గణపతి ఎక్కడ ఉంటో తెలియదు.
వీళ్ళ విషయం మాకు తెలియదు కదా. ఇప్పుడు కంకణాల రాజిరెడ్డి ఏమైనా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాడా? ప్రస్తుత పరిస్థితి బాగలేదు, లొంగిపోండి, జనజీవన స్రవంతిలో ఉండి ఉద్యమం చేద్దామనేది ఏమన్నా? నేను వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళకి చేయలేదు. అంటే ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న క్లిష్ట ఇక్కడ పరిస్థితి తెలంగాణ వరకు అయితేనో తెలంగాణలో ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి ఆలోచించండి అనేటువంటి విషయం వరకు అయితేనో అట్లా చెప్తే తప్పనిసరి మీరు లొంగిపోండి తప్పకుండా అనేటువంటి నేను అట్లా చెప్పలేను. ఓకే. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన కాబట్టి కేంద్ర కమిటీ ఆసన్న సోను మీరు లొంగిబాటు తర్వాత మీరు పరిణామాలు చూసే ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ ప్రతిసారి కూడా లొంగిపోండి, మన ప్రస్తుత పరిస్థితి బాగలేదు, మనం అడవులలో ఉండి తుపాకీ పెట్టి చేయలేని పరిస్థితి, ఉద్యమాన్ని నడిపే పరిస్థితి లేదు అనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. కరెక్టేనా వాళ్ళు చేసే విజ్ఞప్తి? అంటే వాళ్ళు అనుకున్న దారిలో వాళ్ళు వేరు, పోరాడాలనుకుంటే వాళ్ళు పోరాడుతున్నారు. ఎవరి దారి వాళ్ళు కాబట్టి దానికి తప్పనిసరి ఆమోదం అనేటువంటి అందరు తెలిపారు కదా. అవును, చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళైతేనో అట్లా అయితేనే ఇప్పుడు చేయలేమనేటువంటి వాళ్ళ ఉద్దేశం కాబట్టి అనుకొని పోయిండ్రు కాబట్టి వాళ్ళు అట్లా చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత కనబరిచింది పార్టీ. వాళ్ళ ఆయుధాలతో పాటు శత్రువు ముందు లొంగిపోయారనేది పార్టీ రకరకాల ప్రకటనలు చేసింది. కరే అంటే అది అనుకోవచ్చు అట్లా? అంటే ప్రకటన అయితే చేసింది, ఆ. అంటే తెలియకుండా పార్టీకి సమాచారం ఇవ్వకుండా పోయిండ్రు. ఇట్లా చేయడం అనేటువంటి పార్టీ అనుకోలే కదా. అట్లా ద్రోహం ఇప్పటివరకు జరగలేదు. అట్లాంటి ద్రోహం అనేటువంటిది అయితే పార్టీ ప్రకటన అయితే చేసింది. కానీ వాళ్ళకున్న పరిస్థితులు మరి పార్టీ బేరీజ్ చేసుకోవాలి కదా. అది కూడా వాళ్ళకున్న ఎక్కడేం జరిగిందో అనేది ఎందుకు చేసుకోలేదు అంటున్నారు అట్లా? ఎవరు? ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు కూడా లొంగుబాటుకు వచ్చే ఉంటారు, మీరు కూడా సమాచారం ఇచ్చారు పార్టీకి? సమాచారం ఇచ్చేయచ్చు. అంటే అనారోగ్య కారణాలు ఉన్నాయని. అంటే మీ వెపన్ ఈ పని అన్ని సరెండర్ చేసిరా? వాళ్ళకే ఇస్తాం కదా, ఎవరైనా చేస్తారు. మరి మొన్న రీసెంట్గా దేవా 48 వెపన్లు పట్టుకొని వచ్చి లొంగిపోయిండు, డబ్బులు కూడా తెచ్చిండు. మరి ఆయనను ఎలా చూడొచ్చు మరి మనం? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారు, మనం ఎంచుకున్న మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ ద్రోహులుగా ప్రకటిస్తుంది ఇక పార్టీ. అంటే ఇప్పుడు ఒక పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తుపాకులు పెట్టి రావాలి, ఎవరికి ఇచ్చి రావాలి? ఓకే, ఆ కనెక్టివిటీ లేదు, ఇప్పుడు సమన్వయం లేదు, కనెక్టివిటీ లేదు. ఉన్న వాళ్ళంటే ఇచ్చేస్తాం. అవును, లేదనుకుంటే తుపాకీ ఆడ పెట్టి రావాలి. పెట్టొస్తే ఇక్కడ ఎక్కడ పెట్టొచ్చినామంటే అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది.